రైతులు ఓ పక్క రైతు భరోసా నిధులు ఖాతాలో జమ అవుతాయని రోజు చరవాణిలో మెసేజ్లు చెక్ చేసుకుంటూ మరోపక్క రుణమాఫీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వారంతా రుణమాఫీ వస్తే ఆర్థిక తోడ్పాటు వస్తుందని ఆశిస్తున్నారు. ఎక్కువగా 1 లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ విడుదల వారీగా చేస్తుందా లేకంటే ఏకకాలంలో చేస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటికే మాఫీ పొందినవారు, గతంలో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న రైతులకు అప్పటి భారత ప్రభుత్వం తొలి విడతలో 50,000 లోపు రుణం ఉన్నవారికి, రెండో విడతలో 99,000 వరకు రుణం ఉన్నవారికి మాఫీని వర్తింపచేసి అమలు చేసింది. కొందరి ఖాతాలకు సొమ్ము కూడా జమ అయింది. పాత రుణం రద్దు చేసి అలాంటి వారికి తిరిగి కొత్త పంట రుణం మంజూరు చేశారు బ్యాంకర్లు. అయితే ప్రస్తుతం రుణమాఫీ వారికి మినహాయించి మిగతా వారికి ఇస్తారా లేక అందరికీ వర్తింపచేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఒకవేళ అందరికీ అయితే మాత్రం 2023లో రుణమాఫీ పొంది తిరిగి రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ వర్తిస్తుంది. అంటే ఒకే ఆర్థిక సంవత్సరం వ్యవధిలో 2 ప్రభుత్వాల నుంచి రుణమాఫీ వారికి వచ్చినట్లవుతుందని మాఫీ దక్కని రైతులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5.49 లక్షల మంది రైతులు పంట రుణం తీసుకున్నవారున్నారు. వారికి ఆయా బ్యాంకుల ద్వారా 2,737.20 కోట్ల రుణాలు ఇచ్చాయి. కొత్తగా రుణం వస్తుందని. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మిరప, పత్తి ఎక్కువగా సాగు చేస్తుంటారు. దీనికి పెట్టుబడులు ఎక్కువగానే అవసరం ఉంటుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సగానికి పైగా దిగుబడిని కోల్పోయారు. దీంతో బ్యాంకుల్లో అప్పులు అలానే ఉండిపోయినాయి. ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీ చేస్తే తమకు కొత్త రుణాలు తీసుకొని పెట్టుబడులు సమకూర్చుకునే అవకాశం ఉంటుందని కొత్త ప్రభుత్వంపై పెద్దగా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.